జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. సార్ మీ పేరు? నా పేరు రాజు అండి. మీదే ఊరు సార్? మాది తెలంగాణ డిస్ట్రిక్ట్ ఉదవరికని రామగుండం. సార్ మీరు ఎంతమంది వచ్చారు? మేము ముగ్గురు వచ్చాము. ముగ్గురు పిల్లలు అంతా బాగుందండి, నీట్గా ఉంది. సార్ ఎన్ని గంటలకు వచ్చారు? ఎస్టిమేషన్ టైం ఏమైనా ఉందా? నైట్ 11, 12 డేటు ఇవాళ 26వ తారీఖు కదా? నిన్న 25కి వచ్చాము. 25 తారీఖు వచ్చారు. సో వచ్చినప్పుడు మిమ్మల్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు? మీకు ఎలా అనిపించింది? చాలా బాగా రిసీవ్ చేసుకున్నాం. ఏమైనా ఇబ్బంది పడటం జరిగింది? ఇబ్బంది ఏం లేదు. మన హిందూ చాలా అద్భుతంగా రిసీవ్ అయ్యారు. బాగుంది. సిస్టర్ లేడీస్ పర్పస్, సేఫ్టీ పర్పస్, రక్షణ పరంగా ఎలా ఉంది? మాకు ఇమీడియట్గా కాల్ చేయగానే మేడం రెస్పాండ్ అయ్యారు. తర్వాత మీరు ఇక్కడికి వచ్చినాక రిసీవ్ చేసుకున్నారు. మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇది తెలియని ప్లేస్ కానీ తెలిసిన మీరు ఇచ్చే గైడెన్స్ తోటి మాకు చాలా ఈజీగా దర్శనాలన్నీ అయిపోయినాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. అమ్మ మన హిందూ ఏమన్నా ఎట్లా మీతో ఎలా మాట్లాడారు? బాగా మంచిగా మాట్లాడారా? అని ఇబ్బంది పెట్టారు మిమ్మల్ని ఏమన్నా? మీకు ఎలా అనిపించింది? రక్షణ పరంగా బాగుందమ్మా? ఇబ్బంది పడలేదుగా? మనిషి అనుసరించాల్సిన బాధ్యతను మరియు మన లోకంలో తన ధర్మాన్ని కాపాడు శక్తిని పూజిస్తే విజయం ఖాయమని శ్రీకృష్ణుడు మనకు ఉపదేశించాడు. ధర్మాన్ని రక్షించే వారినే ధర్మం రక్షిస్తుంది అని శ్రీరాముల వారు మనకు ఉపదేశించారు. అలాగే అందుకే మనల్ని రక్షించుకోవడం మన కర్తవ్యం. పాశ్చాత్య సంస్కృతి నుండి హిందూ ధర్మాన్ని నిలబెట్టగల పార్టీకి ఓటు వేయండి. తమిళనాడులోని కంచీపురంలో ఉచిత బస కోసం హిందూ ధర్మసత్రాన్ని సంప్రదించండి. మనము హిందువులు పుట్టినాము, అదొక అదృష్టంగా భావిస్తున్నాము. మనము ప్రతిసారి ఏమైనా ఎక్కడికి వెళ్ళినా దర్శనాలు చేసుకున్నప్పటికీ ఏదైనా కొనుక్కోవాలనుకున్నా, ఏం చేయాలనుకున్నా కూడా మనముగా హిందువులను సహకరించుకొని వాళ్ళ అభివృద్ధికి మనం తోడ్పాటు చేద్దాం. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. భారత్ మాతాకి.